లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు నేనైతే అన్నం ఫౌండేషన్ దగ్గరికి వచ్చాను. అన్నం ఫౌండేషన్ ఎప్పుడు మానసిక స్థితి బాగోలేని వాళ్ళని మెరుగుపరచడం, వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పడం లాంటి గాథల్ని ఎప్పుడు మన సుమన్ టీవీ చూపిస్తూనే ఉంటుంది. సో ఈ రోజు కూడా భద్రాచలంలో మానసిక స్థితి బాగోలేక అక్కడ సంచరిస్తున్న ఒక మహిళ, రేణుక అనే మహిళ, ఆమెతో పాటు ఒక 2 సంవత్సరాల పాపని పట్టుకొని అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్న కలెక్టర్ గారు అన్నా ఫౌండేషన్ కి అప్పచెప్పి ఆ మహిళకి మెరుగు చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి పంపించే ప్రయత్నంలో భాగంగా శ్రీనివాస్ గారు అయితే చేస్తున్నారో ఆ గాథ, ఆ కథ ఏంటి, ఆవిడ యొక్క విషాదం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మానసిక స్థితి బాగోలేక ఇక్కడ చేరుకున్న రేణుక అయితే ఇక్కడే ఉన్నారు. తిరిగి వారి గ్రామానికి, వాళ్ళ ఇంటికి చేరుకునే ప్రయత్నాన్ని అన్నం శ్రీనివాస్ గారు చేస్తున్నారు. సో అసలు ఈవిడ గాథ ఏంటి, ఈవిడ కథ ఏంటి, ఏం జరిగింది అనే విషయాన్ని ఆవిడ ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నీ పేరేంటి? నా పేరు రేణుక సార్. రేణుక, ఎక్కడమ్మా మీ ఊరు? ఇక్కడ నేను పుట్టి పెరిగింది నారాయణపేట జిల్లా. పెళ్లి చేసుకున్నది అమలాపురం, కాకినాడ. అమలాపురం దగ్గర మీకు పెళ్లి జరిగింది? తిరుపతిలో చేసుకున్నాము. మా ఆయనది కాకినాడ, అమలాపురం. సో నువ్వు మహబూబ్ నగర్ లో ఏం చేసేదానివి? నువ్వు ఎక్కడ ఏం చదువుకున్నావు? 10th వరకేమో కేజీబీవి హాస్టల్లో చదువుకున్నాం. ఇంటర్ వరకు రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుకున్నాం. డిగ్రీ హాస్టల్లో ఉండి ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో. నీకు ఏం జరిగింది అనే విషయం తెలుసా? అంటే నీ మానసిక స్థితి బాగోట్లేదు అనే విషయం నీకు అర్థమైందా? నా మానసిక పరిస్థితి అంటే ఏం లేదు సార్, నేను బాగానే ఉన్నా. కొంచెం తలపైన కొట్టేసిండ్రు, ఇక్కడ తల మీద కొట్టేసిండ్రు సార్. ఎవరు? మా అక్క వాళ్ళ భర్త. మా ఆయన, మీ ఆయన రాలేదు, నేను ఒక్కదానే వచ్చావని కొట్టిండు. తర్వాత కాకినాడ బస్ స్టాండ్ లో ఒకరు కొట్టారు. ఇంకా భద్రాచలం బాత్రూమ్ల దగ్గర ఒక ముసలైన కట్టి తీసుకొని కొట్టిండు. నువ్వు అసలు నీకు పెళ్ళయింది, ఒక పాప ఉంది. ఈ పాప నీ కుటుంబ గాథ ఏంటి అసలు? ఎందుకు నువ్వు ఇలా అయిపోయావు? 2వ పెళ్లి చేసుకున్నానని ఇంకెవరు సరిగ్గా చూడట్లేదు. నీకు 2వ పెళ్ళి అయిందా? మా వాళ్ళు ఒప్పుకున్నారు కానీ, ఒప్పుకున్నారు కానీ వాళ్ళ భార్యనే సరే చూస్తారు సార్. ఇప్పుడు ఇంటికి వెళ్తే అందరం కలిసిపోయినా. అంటే అసలు నీకు పెళ్లి ఎప్పుడైంది, ఎవరితో అయింది? ఫస్ట్ పెళ్లి అయిందంటున్నా? అంటే మా ఆయన పేరు చిన్న అప్పారావు. అప్పారావు. మీ ఆయన పేరు అప్పారావు. ఇప్పుడు ఈ సంతానం అప్పారావు పుట్టిన సంతానం. ఓకే, ఏమైంది మరి అప్పారావుతో? ఏమైంది? ఏం కాలేదు సార్. అక్కడ వాళ్ళని చూసుకోవాలి, మేము మమ్మల్ని చూసుకోవాలి. తను తాపి మేస్త్రి పని చేస్తాడు. ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడా? తాపి మేస్త్రి పని చేస్తాడు. వాళ్ళ పాప పెద్ద ఉంటది, కాలేజ్ చేస్తుంది. అమ్మాయి ఇప్పుడు బీటెక్ చేస్తుందో ఏమో తెలియదు. ఇంకా అమ్మాయిని కాలేజీలో బస్ ఎక్కించి తీసుకురావడం, కాలేజీలో అన్ని చూడడం, తండ్రి సంతకాలు కావాలి, తండ్రి కంపల్సరీ ఉండాలి అని అంటే చుట్టుపక్కల వాళ్ళు పంచాయతీ పెట్టి ఇంకా వాళ్ళని చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలంటే చూసుకునేవాడు. మా పాప పాల డబ్బా 600 సార్. ఇంట్లోంచి నువ్వు ఎందుకు వచ్చేసావు బయట? పిల్ల పాల డబ్బా 600, దానికోసమే ఇబ్బంది అయ్యి వచ్చేసి. ఇంతకు ముందే భద్రాచలం నుంచి మా ఆయన దగ్గరికి తీసుకెళ్తామని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మా డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాడు సార్. తెలుసుకొని అక్కడ నుంచి భోజనం హోటల్కి వెళ్ళింది. భోజనం చేసిన తర్వాత మళ్ళీ బస్ స్టాండ్కి తీసుకెళ్ళి బస్సు ఎక్కిస్తాం అమలాపురం అని ఎక్కించలేదు, ఇక్కడికి తీసుకొచ్చిండు. ఇప్పుడు మళ్ళీ మా అన్న దగ్గరికి తీసుకెళ్తాం అంటుండు. కొంచెం అడగండి సార్, దింపుతారు. ఇప్పుడు మీ అన్న దగ్గర ఉండవా మరి? ఇప్పుడు నీకెవరు లేరు కదా? ఇప్పుడు మీ ఆయన కూడా లేరు అంటున్నావు కదా? మా ఆయన ఎందుకు లేడు సార్? ఉన్నాడు. సో కట్ చేస్తున్నాను. గతంలో మీరు మాట్లాడారా? ట్రై చేస్తే రాంగ్ నంబర్ అనుకోవచ్చా? వాళ్ళ భర్త నెంబర్ అనుకోవచ్చా? భద్రాచలంలో పోలీసులు కూడా కాల్ చేశారు. ఏమన్నారు? అది రాంగ్ నంబర్ అని పెట్టేస్తున్నారు. ఇక అతను భార్య కింద కానీ ఏం కానీ ఒప్పుకోట్లా లేదు.
సో అందుచేత వాళ్ళ ఆయనకు అన్నగారికి- భార్య ఉంది, కూతురు ఉందని ఈమె చెప్తుంది. మళ్ళీ ఇంకొక భార్య ఉందా? ఆయనకి ఇంకో భార్య ఉంది, కూతురు కూడా ఉందట. కొడుకు కావాలని నన్ను పెళ్లి చేసుకున్నారు సార్. పాప పుట్టింది, ముందు పాప. అవునా? ఆ, సో కొడుకు కావాలని చెప్పేసి రెండో పెళ్లి నిన్ను చేసుకున్నాడా? ఆమెకు అప్పారావు. కొంచెం ఏం హెల్త్ ప్రాబ్లం అంట. ఆహా. మరి నువ్వు ఎలా అంగీకరించావమ్మా? మేము కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. ఆయన పెళ్లి అయిపోయింది కదా ఆల్రెడీ, ఆయన మళ్ళీ ప్రేమించడం ఏంటి? తెలిసే చేసుకున్నా సార్. తెలిసే చేసుకున్నావు, తిరుపతికి వెళ్ళి తిరుపతికి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. పెళ్లి మరి మొదటి భార్య ఒప్పుకుందా? ఒప్పుకుంది. మొదటి భార్య అందరు కలిసే ఉండేవాళ్ళ మరి? అందరం కలిసి. అవునా? మరి ఇప్పుడు పాప పుట్టిందని నేను పక్కకు వదిలేస్తే మీరు రోడ్డు మీదకి వచ్చేసావా? పాపను కూడా మేము పెంచుతాము, ఇచ్చేయమని చెప్పిండ్రు. వాళ్ళే పెంచుతామన్నారా? మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు కూడా ఉండు, హైదరాబాద్కి వెళ్ళి పని చెయ్యి, డబ్బులు పంపించు, పిల్ల చదవడానికి అవసరం వస్తాయి కదా, ఇంగ్లీష్ మీడియంలో చదివిద్దాము అంటే పిల్లని పెంచే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చేంత వరకు నా దగ్గరే ఉండనని పెంచుకుంటాం. మరి కానీ రోడ్డు మీదకి వచ్చేసావు, నీ పరిస్థితి బాగలేదు, అందరినీ కొడుతున్నావు, మీదపడి ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఊరికే ఉండట్లేదు సార్. ఇష్టం ఏమంటున్నారు? వచ్చినట్లు ఎందుకు నిన్ను స్థానికులందరూ నిన్ను పిచ్చిపోయి కదా? పిల్లని పెట్టుకొని ఊరికే ఉంటే వాళ్ళు మందు తాగేసి వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతుండే సార్. అట్లా రోడ్డు మీద ఉండే జనాలంతా సో నిన్ను గట్టి కొట్టేదాన్ని. నన్ను కొట్టేదని బస్ స్టాండ్ లో ఉంటే రాత్రి పూట పోలీసులు సెక్యూరిటీగా ఉండేవాళ్ళు, వాళ్ళు కొట్టేవాళ్ళు. అంటే నీ మీద అసభ్యంగా ప్రవర్తించడం వల్ల నువ్వు దాడి చేసేదాన్ని. నా దగ్గరే కాదు, నా పక్కన ఉన్న ఆడవాళ్ళతో కూడా అలాగే ప్రవర్తించేవాళ్ళు. అంటే అయితే నీ మానసిక స్థితి బానే ఉందంటావు నువ్వు అయితే? బాగానే ఉంది సార్. అంటే మా కొట్టడం, తిట్టడం, బూతులు తిట్టడం లాంటివి చేస్తున్నావు అందరు కూడా. మళ్ళా చేస్తున్నాను. బూతులు తిడితే అన్న మా దగ్గరికి రాకుండా ఉంటారేమని తిట్టేదాన్ని సార్. అదే దాడికి పాల్పడ్డావు వాళ్ళ మీద. మొన్న భద్రాచలంకి వాళ్ళు అనుకోకుండా వచ్చిండ్రు సార్. నాకు తెలీదు వాళ్ళు వచ్చిందని, నాకు ఇష్టం లేదు, నేను రాను మేడం వెళ్ళిపోండి అని చెప్పిన. నన్ను బలవంతంగా చేతులు పట్టుకొని లాక్కెళ్ళాలని మెట్ల మీద నుంచి తీసుకెళ్ళిండ్రు సార్. అక్కడ ఉన్న పోలీసులు సెక్యూరిటీగా ఉన్న వాళ్ళందరూ అంటే నువ్వు ఏంటంటే వీళ్ళు నీకు సాయం చేద్దామన్న ఆలోచన నీకు లేక అపార్థం చేసుకున్నావు వీళ్ళ మీద. నాకు ఇష్టం లేదు, నేను రాను మేడం మీరు వెళ్ళిపోండి, ఇంతకు ముందే వెళ్ళినా మస్తు కష్టాలు పడ్డా, నాకు ఇష్టం లేదని చెప్పి పంపించారు. ఎక్కడికి వెళ్ళావు, ఏ కష్టాలు పడ్డావు? తమిళనాడులోనే. ఇట్లాంటి మానసిక స్థితి బాగోలేని తీసుకొచ్చే ప్లేస్ అది కూడా అడుక్కొని తింటుంది, రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో ఉంటుందని చెప్తే అనాథాశ్రమంలో వదిలేయండి, చంటి పిల్లతో ఉంది కదా అంటే తీసుకెళ్ళింది. మొన్ననే 6 నెలలేమైతుంది. ఎన్నాళ్ళుగా తిరుగుతున్నావు అమ్మా ఇట్లా రోడ్ల మీద? ఎంతకాలంగా తిరుగుతున్నావు? పోయిన సంవత్సరంలో నవంబర్ డిసెంబర్ నెల నుంచి. మరి వాళ్ళు చూసుకునే వాళ్ళు అయితే మరి రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేది? ఇంకా చూడండి సార్, మా తాత పాలన బయట 600 కింద రేట్ ఉంటుంది. ఓకే, ఈ పాల డబ్బా ఏంటి? ఓకే ఓకే, పిల్లకి పాలు ఉండాలి కదా. నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసావు అని అడుగుతున్నా. పాల డబ్బా కోసమే డబ్బులు అడుక్కుంటున్నా రోడ్డు మీద, ఇంకేం లేదు. ఆయన చూడనని చెప్పేశాడా? ఎక్కువ ఉండేవాడు, చూడని చెప్పేశాడా? చూడనని చెప్పలేదు కానీ మాతో ఉండేవాడు కాదు. ఇట్లే ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ ఎత్తలేదు, పాల డబ్బా అయిపోతే ఇంకా అర్జెంట్ గా వెళ్ళి. కలిసి ఉండేవాళ్ళు అన్నావు, మొదటి భార్య మీరు అంతా కలిసి ఉండేవాళ్ళు అని చెప్పావు నాకు. డెలివరీ అయ్యాక ఇంకా వెళ్ళిపోయిండు. అంటే పాపని తెలిసిన తర్వాత వెళ్ళిపోయాడు. పాప అని తెలిసిన తర్వాత అక్కడ వాళ్ళ కూతుర్ని చదివించాలని ఇంకా వాళ్ళతోనే ఉంటుండు. ఇప్పటికి మాతో మమ్మల్ని చూస్తానే అంటుండు. నీకు బాగోపోతే, నీ ఆర్థిక పరిస్థితి బాగోపోతే ఉండడు సార్, చెప్పావు కదా, వెళ్తా. మరి మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు కదా, మరి ఎందుకు ఇట్లా రోడ్డు మీద అడుకోవాల్సిన పరిస్థితి? ఏదో ఆసరా వచ్చేలా ఎన్ని రోజులు అంటే వాళ్ళతో ఉంటాను సార్. చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని తిడుతున్నాడు, అమ్మా మీ ఆయన నన్న తీసుకొస్తలేవు అని అంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలు నువ్వు ఇప్పుడు నువ్వు సాకగలవా నీ బిడ్డని? ఎలా సాగుతావు? అడుక్కుని సాకునే పరిస్థితి అయితే ఈ పాప భవిష్యత్తు ఏమవుతుంది? అడుక్కుని చాకే పరిస్థితి అయితే ఎలా అవుతుంది? ఈ పాప భవిష్యత్తు ఏమవుతుంది? రేపు ఫిబ్రవరి నెల వస్తే 2 సంవత్సరాలు అయితే సార్. ఇప్పుడు DWO తో మాట్లాడావా మరి ఈ పాప భవిష్యత్తు గురించి? ఏమన్నా ఎందులోనే వేసి నువ్వు చాకోలేకపోతే
అది కనీసం డిడబ్ల్యూ వాళ్ళకి ఇచ్చేస్తే చిల్డ్రన్ వెల్ఫేర్. వద్దు సార్, నా కూతురు నా దగ్గరే ఉండదు. నేను కష్టపడి పని చేసుకొని నా కూతుర్ని పోషించుకుంటాను. కానీ మరి నీ పరిస్థితి చూస్తే కష్టపడి పనిచేసే శారీరక దృఢత్వం కూడా లేదు నీ దగ్గర. మనం ఎలా పని చేసుకుంటావు? చూస్తేనేమో అడుక్కొని తినే పరిస్థితి ఏర్పడింది. యాక్చువల్గా మీ ఇంటికి చేరినా మళ్ళీ 4 రోజులు మీ అన్నవాళ్ళు చూస్తారు, ఇంకొకళ్ళు చూస్తారు, ఏం జరుగుతుంది అనే విషయం కూడా తెలియదు. కొద్ది గొప్ప అయితే నువ్వు కొంచెం మెరుగుపడ్డావు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో మెరుగుపడిన దానివి మళ్ళీ అదే స్థితికి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? నువ్వు ప్రభుత్వాన్ని ఏమైనా కనీసం చదువుకున్నావు కదా, నువ్వు ఇప్పుడు చదువుకున్నానని చెప్తున్నావు, డిగ్రీ వరకు చదువుకున్నానని చెప్తున్నావు, ఇప్పుడు మానసిక కొంచెం స్థితి బాగానే ఉంది. సో నువ్వు ప్రభుత్వం ద్వారా కూడా సహకారం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. నీ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది కదా. కష్టపడి పని చేసుకునే బతుకుతా సార్, మళ్ళీ ఏం చేయలే. కొన్ని రోజులు అడుక్కొనే తింటా. చూడొచ్చు, చాలా దయనీయమైన పరిస్థితి. వాస్తవానికి ఈ పాప మొగుడు వదిలేశాడు, మగపిల్ల కోసం అని చెప్పి రెండో పెళ్లిని ఏమైనా చేసుకోవడం జరిగిందంట. అలాగే ఈ పాపని పుట్టగానే వదిలేసిన తర్వాత రోడ్ల మీదకి వచ్చి ఆ పాల డబ్బా కోసం, డబ్బుల కోసం అయితే ప్రయత్నం చేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నానని చెప్పేసి విషయాన్ని తెలియజేస్తా ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పాపని వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకెళ్తానని చెప్పేసి వచ్చారట. అయితే ఆయన వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పేసి అనే పరిస్థితిలో వాళ్ళ కుటుంబానికి తీసుకెళ్లి స్వయంగా అన్నం శ్రీనివాస్ గారే తీసుకెళ్లి అప్పచెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి ఈ పాపని వాళ్ళు ఎంతవరకు చూస్తారు, చూడాలనే కోరుకోవాలి. సో ఆవిడ పని చేసుకోవడానికి దృఢత్వం లేదు ఆవిడ శరీరంలో, అలాగే ఈవిని సాకే పరిస్థితి లేదు. అడుక్కుందామని రోడ్డు మీదకి వెళ్తే ఆవిడకి ఎదురు దాడులు జరుగుతున్నాయని ఆవిడ అనుకుంటుంది, వీళ్ళేమో పిచ్చిదని సమాజం అనుకుంటుంది. సో ఈ క్రమంలో అయితే ఈవిడ గాథ చాలా దారుణంగానే ఉందని చెప్పుకోవచ్చు.